హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. మనం ఈరోజు టాపిక్ వచ్చేసి ఆరిజిన్ లైఫ్ సైన్స్, తర్వాత వచ్చేసి ఎప్కా ల్యాబొరేటరీస్, వాల్కనరీస్కి ఏ విధంగా వెళ్ళాలి, తర్వాత వచ్చేసి మన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏం సర్టిఫికేట్లు అనేవి తీసుకెళ్ళాలి, లొకేషన్ ఎక్కడ అనేది క్లియర్గా చూద్దాం. మన టాపిక్లోకి వెళ్ళి ఇలా క్లియర్గా చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మనం కొత్త లేటెస్ట్గా అప్డేట్ అయిన నోటిఫికేషన్లు అనేవి మన ఛానల్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఆరిజిన్ లైఫ్ సైన్స్లో వాల్కనరీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫిబ్రవరి 9న మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 1 గంట వరకు జరిగితే విశాఖపట్నం, హైదరాబాద్లో ఉంటుంది. విశాఖపట్నం మనకి లొకేషన్ వచ్చేసి ఆరిజిన్ లైఫ్ సైన్స్ సెజ్ యూనిట్, జేఎన్పిసి ఫార్మా, పరవాడ, విశాఖపట్నం. ఈ లొకేషన్కి వెళ్తే మనకి ఇంటర్వ్యూలు అనేది నిర్వహిస్తారన్నమాట. హైదరాబాద్లో వచ్చేసి ఐడిఏ నాచారం క్యాంపస్, హైదరాబాద్. ఈ లొకేషన్కి వెళ్తే వాళ్ళు మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్లు కెన్ వాల్క్ ఇన్ డైరెక్ట్లీ ఇన్ డేట్ ఇచ్చారనమాట. ఫిబ్రవరి 9న మనం డైరెక్ట్గా వెళ్తే వాళ్ళకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ ఈ మెయిల్ ఐడి ఇచ్చారు. మెయిల్ ఐడికి మనకు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు. venkatapavn.boroda@arjun.com. జాబ్ డీటెయిల్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ ప్రాసెస్ R&D ఇస్తారు. పొజిషన్ వచ్చేసి రీసెర్చ్ అసోసియేటెడ్ అండ్ సీనియర్ రీసెర్చ్ అసోసియేట్. తర్వాత క్వాలిఫికేషన్ MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఉండాలి. మనకు వర్క్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నంలో మనకు వర్క్. దీనికి కావాల్సిన మనకి రిక్వైర్మెంట్స్ ఏమొస్తుందంటే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫర్ ప్రాసెస్ R&Dలో. రిలివెంట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ, స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ప్రాసెస్ డెవలప్మెంట్, ఆటోమేషన్, ఇలాగ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. మనకి దీంట్లో కూడా మనకి పాంప్లెట్ ఇస్తారు. పాంప్లెట్ ప్రకారం డిపార్ట్మెంటు పొజిషన్లు ఏమిస్తారు, క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత వర్క్ లొకేషన్ ఎక్కడ, డేట్ ఎక్కడ, టైం ఎప్పుడు వెళ్ళాలి అనేది గురించి, ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ, ఇవి వైజాగ్లో ఎక్కడని, హైదరాబాద్లో ఎక్కడని క్లియర్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మెయిల్ ఐడి ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఆరిజిన్ లైఫ్ సైన్స్లో ఉంటుంది. తర్వాత వచ్చి ఎప్కా ల్యాబొరేటరీస్లో మనకి ఏముంటుందంటే ఇది డైరెక్ట్గా కాకుండా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మెయిల్ ఐడి ఇచ్చారు ponam.chetri@epka.com. ఈ మెయిల్ ఐడికి మనకి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు రిటర్న్ మనకి మెయిల్ ఐడికి డీటెయిల్స్ అని పంపించడం అనేది జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9002103678. తర్వాత వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7479354446. ఈ నెంబర్కి వాట్సాప్ నెంబర్లో కనెక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్ కనెక్ట్ అవ్వాలంటే ఈ నెంబరు 9002103678. తర్వాత జాబ్ డీటెయిల్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ క్వాలిటీ అష్యూరెన్స్ QA డిపార్ట్మెంట్, QC డిపార్ట్మెంటు, ప్రొడక్షన్ EHS. వీటికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే బీఫామ్, ఎంఫామ్, డిప్లొమా ఉండాలి. పొజిషను ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, కెమిస్ట్రీ. ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఏంటంటే 1 to 12 years ఉండాలి. బెనిఫిట్స్ వచ్చే మనకి ఏమిస్తారంటే ఈ కంపెనీలో ట్రాన్స్పోర్టేషన్, తర్వాత అకామిడేషన్ ఇస్తారన్నమాట. బ్యాచిలర్ పెళ్లి కాని వాళ్ళు ఉంటే వాళ్ళకి మనకి అకామిడేషన్ రూమ్ అనేది ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ టు ఇంప్రూవ్ స్కిల్స్ ఇస్తారు. ఇలా ఇంప్రూవ్ స్కిల్స్ మన నాలెడ్జ్ అనేది పెంచుతుంది. R&Dకి సంబంధించి అని ఏదైనా లీవ్లు అనేవి ఫెసిలిటీస్ అనేది ఉంటాయి అన్నమాట ఎక్కువగా. ఇలా పాంప్లెట్ ప్రకారం ఇచ్చారు. డిపార్ట్మెంటు సెక్షన్ ఏ విధంగా ఇస్తారు, పొజిషన్ వేకెన్సీస్ ఏంటి మనకి, తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలాగ ఉండాలి, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇలాగ దీంట్లో కూడా క్లియర్గా కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారు. కాంటాక్ట్ నెంబర్ ప్రకారం కూడా సేమ్ ఇలాగే వెళ్ళటం అనేది జరగవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఎప్కా ల్యాబొరేటరీస్లో ఆరిజిన్ లైఫ్ సైన్స్లో వాల్కనరీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అటెండ్ అవ్వండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్రతిరోజు కూడా జాబ్లకు సంబంధించి మన ఛానల్లో నోటిఫికేషన్లు, కొత్త లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇటువంటి సమాచారం మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.